హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2024 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వీడియోలో చూడబోతున్నా. చూసే ముందైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తాయి అండ్ వీడియోస్ ఇంకా చాలామందికి షేర్ అవుతాయి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఏపీకి సంబంధించి మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో మేనేజ్మెంట్ బి కేటగిరీ అండ్ సి కేటగిరీ, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు మొదలైన వాటికైతే స్టార్ట్ అయిపోయింది. సో దీని డేట్ 14th నైట్ 10 PM నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. 6 PM 16th వరకు కొనసాగుతుంది. మళ్ళీ అప్పుడు ఒక బ్రేక్ ఉంది. తర్వాత 9 PM ఈ 18th నుంచి 21st దాకా మళ్ళీ కొనసాగుతుంది 9 PM వరకు. అండ్ మధ్యలో చాలా కొంచెం బ్రేక్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఇట్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ 70 దానికి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి సర్వర్‌లో అని చెప్పి అలా బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ లేట్ ఫీస్‌తో సహా మీకు 23rd వరకైతే టైం ఉంది. 6 PM వరకు విత్ ఏ లేట్ ఫీజ్ ఆఫ్ ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం 30,620. సో ఇది మేనేజ్మెంట్ కోటా ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇదైతే ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ చూస్తే వైద్య విద్యా ప్రవేశాలలో తెలంగాణలో తెచ్చినటువంటి లోకల్ జీవో మీద కోర్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ డైరెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది మీరు చూసినట్లయితే మీకు డైరెక్ట్ ఈ న్యూస్ అంతా మీరు చూడండి, నేను చెప్తాను ఒకసారి. అండ్ రాష్ట్రంలోని వైద్య విద్యా కళాశాలలో ఎంబీబీఎస్ డెంటల్ కోర్టు ప్రవేశాలకు సంబంధించి కోర్సులో ప్రవేశాలకు సంబంధించి జీవో 33 ప్రకారం స్థానిక నిబంధనలతో నిమిత్తం లేకుండా నివాస ధృవీకరణ పత్రం ఆధారంగా పిటిషనర్ల ఆన్‌లైన్ దరఖాస్తులను అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఇచ్చారో అదేంటి రూల్ మనకి ఇచ్చినటువంటిది. సో, ఆ రూల్ 9th టు 12th వరుసగా చదివి ఉండాలి తెలంగాణలో అనేదాన్ని ఇప్పుడైతే వీళ్ళు స్టే విధించినట్టు తెలుస్తుంది ఇక్కడ మీరు చూస్తే. ఈ నెల 19థ్‌న 33 జీవోను సవాల్ చేస్తూ పిటిషన్స్ ఏశారు. మనకు తెలుసు చాలామంది. సో, ఇదంతా చూసిన తర్వాత 10వ తరగతి స్థానికంగా చదివిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వట్లేదు. ఇది లోకల్ వాళ్ళకే నష్టం అని చెప్పి ఎవరైతే అర్హత కోల్పోయారో విద్యార్థులు. అండ్ దానికి ప్రభుత్వం చెప్పిందేంటంటే గత నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాల వారికి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి. అండ్ యాక్చువల్‌గా నేను మీకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఇంతకుముందు ఏముంది 4 సంవత్సరాలు ఇక్కడ చదివితే లోకల్. అది 6-12లో. సో, ఇప్పుడు అదే రూల్ ఉంది. కాకపోతే వీళ్ళు ఏం చేశారు 9-12 వరకు చదివిన వారికి లోకల్. ఇదే 4 ఇయర్స్. ఇదే 4 ఇయర్స్ కానీ 6, 7, 8 అనే వాటిని కన్సిడరేషన్‌లో తీసుకోలే. సో, ఎవరైతే 6, 7, 8 ఇక్కడ చదివి ఇంటర్ చదవలేదో వాళ్ళకు ప్రాబ్లమ్ వచ్చేసింది మాక్సిమం. సో, 9-12 చదివిన వాళ్ళకి ఆ 4 ఇయర్స్ పీరియడే ఇంతకుముందున్నదే. కాకపోతే పార్ట్ 6, 7, 8 అనేది తీసేశారు. సో, ఎవరైతే ఏపీకెళ్ళిపోయారో అప్పుడు క్యాపిటల్ డివైడ్ అయ్యి 6, 7, 8 చదివిన వాళ్ళు 10th వరకు చదివి ఏపీకెళ్ళిపోతారు మాక్సిమం. అండ్ వేరే స్టేట్స్‌కెళ్ళిపోతారు మాక్సిమం అనే ఉద్దేశంలో తెచ్చిన జీవో యాక్చువల్‌గా ఇది. సో, ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్ ఉంటారో 9-12 ఇక్కడే చదివి ఉంటారు అని వాళ్ళు భావించి తెచ్చినటువంటి జీవో. సో, ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణ సంబంధించిన స్టూడెంట్స్ అంటే ఈ బోత్ స్టేట్‌లో అటు ఇటు వెళ్ళే వారికి ఈ 6-12 అనేది కాస్త ఈజీ. 9-12 అంత ఈజీ కాదు అనే ఉద్దేశ్యంతో తెచ్చారు. కాకపోతే ఇది మనకి ఏపీ బార్డర్‌లో ఉన్నటువంటి రిలేటెడ్ డిస్ట్రిక్ట్‌ల వాళ్ళకు తెలంగాణ అయినా కూడా కాస్త ఇబ్బంది అయింది. సో, దానికి సంబంధించి అయితే ఇప్పుడు జియో ఈ విధంగా ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళకు ఇది ఏంటంటే కాస్త ఊరట అని చెప్పొచ్చు. ప్రవేశాల ప్రారంభానికి ముందే అంటే మనం నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందే నిబంధనలు సవరించామని తెలంగాణ గవర్నమెంట్ చెప్పింది. కానీ నీట్ నోటిఫికేషన్ వచ్చింది ఫిబ్రవరిలో కదా! అప్పటి అంటే ఆల్మోస్ట్ ఇది ఉమ్మడి రాష్ట్రంలో వచ్చింది కదా! అని హైకోర్ట్ కూడా ఒక కీలక వ్యాఖ్య అయితే చేసింది. సో, నివాస పత్రం ఇంతకుముందులా యథావిధిగా అప్లికేషన్‌లయితే ఆన్‌లైన్‌లో తీసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పినట్టు తెలుస్తుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించాలని చెప్పింది. సో, నెక్స్ట్ మనం చూస్తే కొత్త కాలేజీలు తెలంగాణలో 4 అండ్ ఏపీలో అయితే ఎలాంటి కాలేజీల మీద అప్డేట్ అయితే లేదు. సో, ఇదే ఫైనల్ కాబోతుందా దాదాపు అనేదైతే చూడాల్సి ఉంది. సో, ఇవాళటి వరకైతే ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఇవి.